హాయ్ అండి. 35 డేస్ ఆఫ్ హోమ్‌మేడ్ డైట్ ఛాలెంజ్‌లో అయితే ఈరోజైతే డే 19కి వచ్చాము. ఇదే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేనైతే బేసిక్‌గా నార్మల్‌గా నేను ఎలా మాట్లాడితే అలాగే పెట్టేస్తాను గదా! ఈసారి మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీతో అంటే అప్పుడు జరిగిన సిట్యుయేషన్స్ వేరు. ఇప్పుడు మాట్లాడే మాటలు వేరు. హ్మ్. డే 19 నుంచి డే 30 వరకు నేను తీసుకున్న ఫుడ్డు, నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను, ఏంటి అని అన్నీ కూడా ఈ ఒక్క వ్లాగ్‌లోనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం పెట్టుకున్న ఛాలెంజ్ అయితే రేపటితో అంటే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. 31 డేస్‌తో కంప్లీట్ అయిపోతుంది. నేను 35 డేస్ చేశానా లేదా? చేస్తే ఎన్ని రోజులు చేశాను? నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అనేదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను డైట్ ఎన్ని రోజులు చేశాను? ఎలా చేశాను? అనేదైతే షేర్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్స్ గురించయితే ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా కూర్చొనైతే మాట్లాడతాను. నేను హోమ్‌మేడ్ డైట్ చేయడం వల్ల నాకొచ్చిన డిస్టర్బెన్సెస్ ఏంటి అవన్నీ కూడా మీతో మాక్సిమం షేర్ ఇంకా సండే చేసుకోవడానికి ట్రై అంటే స్పెషల్స్ చేస్తాను. ఉంటాయి కదా! ఇంకా స్పెషల్స్ ఇదైతే కోసం సండే అయితే రోజు రెడీ చేస్తా షూట్ చేసిన ఉన్నాను. ఫస్ట్ వ్లాగు. చికెన్ కర్రీలోకి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే నైటే నేను గారెల కోసం అని చెప్పేసి మినపప్పు కూడా నానబెట్టాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మినపప్పు కూడా కడిగి పెట్టేశాను. అదేంటి మినపప్పు నీట్‌గా కడగలేదు అనుకుంటారేమో. నేను అంటే దోసలకైనా, ఇడ్లీలకైనా ఇలా ఒక 70% క్లీన్ చేసుకొని, ఒక 30% పొట్టయితే ఖచ్చితంగా ఉంచుకుంటాను. పొట్టు మొత్తం తీసేస్తే దాంట్లో ఇంక ఏం బలం ఉంటది అంటారు కదా మన పెద్దవాళ్ళు. అందుకని చెప్పేసి నేను ఇంక ఇలాగే ఉంచి అంటే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీలోకి ప్రాసెస్ అయితే రెడీ చేస్తా ఉన్నాను. ఈ ప్రాసెస్ చేసుకుంటూనే నేను మాట్లాడాలి అనుకున్న మాటలు కూడా మాట్లాడతాను. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి గారె విత్ చికెన్ పులుసు. ఇంకా రెండూటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, ఇక డే 19 నుంచి నేను కంటిన్యూగా డే 30 వరకు కూడా చేశానండి. చేసిన తర్వాత మధ్యలో ఇంకా మీకు నేను షూట్ చేసిన వ్లాగొచ్చేసి ఇంకా లాస్ట్ ఈ వ్లాగ్‌లోనే ఉంటది అది కూడా. ఇంకా ఆ నెక్స్ట్ డే అయితే సండే. ఇది సండే నుంచి సాటర్‌డే వరకు షూట్ చేశాను. తర్వాత సండే కూడా మాక్సిమం ఇంకా నేను ఆ రోజు పనైపోయేపాటికి 3 అయితే అయిపోయింది. ఇంకా 3 అయిపోయిన తర్వాత స్నానానికెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తీసుకోవాలి కదా! అప్పటికి అప్పటి వరకు 3:15, చూస్తూనే ఉన్నాను. 3:20 ఇంక అలా నేను అయితే స్నానం అయింది. ఇంకా చేసొచ్చి బాగా ఫుడ్ ఆకలేస్తుందని తీసుకునే చెప్పేసి లోపే ఫుడ్ అది పెట్టుకొని వీళ్ళు బయటకైతే వెళ్ళారు. కూర్చున్నాను. ఇంక ఎవరో పిల్లలు కూడా వంకాయ అప్పటి వరకు నా బామ్మంటారు గదా! దగ్గరే ఉన్నారు. అదైతే ఇంక మధ్యలో ఏమైందంటే పడేయమని ఇస్తే వాళ్ళు మా పెద్దోడు పడేయకుండా దాన్ని ఇంకా ఇంట్లో నుంచి అగ్గిపెట్టి తీసుకెళ్ళి దానికి పెట్టేపాటికి అది బ్లాస్ట్ అయ్యి తన మొహం నిండా పడిపోయింది. నేనిక్కడ ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఆ తర్వాత నుంచయితే నేనైతే చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ మోడ్‌లోకైతే ఎళ్ళిపోయాను. అసలు ఇప్పటి వరకు నా కళ్ళ ముందే ఉన్నాడు గదా! ఇంతలోనే అటెప్పుడెళ్ళాడు? అసలు ఎలా జరిగింది? ఏంటి? అని ఆ డైనమాలో ఉండిపోయాను. ఇంకా తర్వాత సండే జరిగింది. ఇదైతే సండే 4కి అలా అయితే జరిగింది. సండే కూడా ఒక పూటే తీసుకున్నాను. ఇంకా మండే కూడా మాక్సిమం ఒక పూటే తీసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు మంగళవారం వచ్చారు. ఇంకా మంగళవారం కూడా ఒక పూటే తీసుకున్నాను. నేను క్రిస్మస్ రోజుని ఇంకా నా 30 ఓమాడ్‌నయితే బ్రేక్ చేసేసాను. అంటే కంప్లీట్‌గా 30 డేస్ అయితే చేశాను. ఇంకా ఆ మిగతా 5 డేస్ కూడా చేసుండాల్సింది. నాకైతే ఇంకా ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి మైండ్ బావుంటేనే కదా చేయగలుగుతాము. ఇంకా మా పెద్దోడికి అలా జరిగేపాటికి నాకైతే అస్సలంటే అస్సలు మూడ్ లేదు. చెయ్యాలి అన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఇంకా అంటే పెద్దగా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తింటూనే కూర్చున్నావా రత్న అంటే అలా ఏం కాదు. నార్మల్‌గా అమ్మ వాళ్ళొచ్చారు గదా! నేను కూడా కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను. ఇంకా చేసుకున్న టిఫిన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఒక 16:8 రేషియోలోనే తీసుకోవడానికైతే ట్రై చేశాను. ఆ 5, 6 డేస్ కూడా. ఏది ఏమైనా సరే ఓమాడ్‌నయితే నేను 30 డేస్ వరకే కంటిన్యూ చేయగలిగాను. మిగతాదైతే బ్రేక్ చేశాను. ఆ 30 డేస్‌కి నేను ఎంతున్నాను, ఏంటి అని వెయిట్ చెక్ చేసుకోవడం కూడా నేను మర్చిపోయాను. నాకైతే నిజంగా భలే బాధనిపిచ్చింది. ఇలాంటి సిట్యుయేషన్స్ లైఫ్‌లో వస్తాయి అనైతే నేను అనుకోలేదు. 2025లో మేము చాలా లాస్ అయ్యాము. అంటే మా మామయ్య గారు చనిపోవడం కూడా 2025 అక్టోబర్ 16థ్ అయితే చనిపోయారు. హ్మ్. ఇంటికి పెద్దవాళ్ళు ఉండడం అనేది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. నాకైతే నిజంగా ఆ విషయంలోనే నేను చాలా డిస్టర్బెన్స్ మూడ్‌లో ఉన్నాను. ఇంక నెక్స్ట్ మా బాబుకి అది పెద్ద ఇష్యూ అనైతే నేను చెప్పనులే కానీ, హ్మ్, అది ఏదైనా సరే మనకు జరిగితే మనం తట్టుకోగలుగుతుండే కానీ, మన పిల్లల విషయానికొచ్చేపాటికి మనం ఏ విషయాన్నైనా సరే అంత ఈజీగా తీసుకోలేం గదా! నేను కూడా ఇంక నాకైతే
చాలా డిస్టర్బెన్స్ అయిపోయాను ఆ టైంలో, ఆ సిచ్యువేషన్స్‌లో. ఇంక తర్వాత వాడిని 1 వీక్ వరకు స్కూల్‌కైతే పంపించలేదు. ఇంకా ఇప్పుడిప్పుడైతే స్కూల్‌కైతే వెళ్తున్నాడు. నాకైతే అప్పుడు బ్రేకొచ్చేసింది. ఇంకా సరేలే ఈ 1 మంత్ కష్టపడి చేశాం గదా! ఈ 1 వీక్ రెస్ట్ తీసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ జేసుకొని 2 మీల్ ఏ డే చేద్దాము. తర్వాత లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినయి చేసుకుందాము అనైతే అనుకున్నాను. ఎంత కరెక్ట్ ప్రాసెస్‌లో చేసినా కూడా వెయిట్ అనేది రిమూవ్ అవ్వకపోవడం అనేది నాకు మేజర్ డిస్టర్బెన్స్ అయితే అనిపిచ్చింది ఓమాడ్ జర్నీలో అయితే. అంటే ఫస్టు తగ్గినంత ఈజీగా నెక్స్ట్ తగ్గాలని రూల్ అయితే ఏం లేదులే కానీ బాడీ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా వచ్చిందండి నాకు. ఇంక నేనేమనుకున్నానంటే 21 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవేవి కూడా మిగతా డేస్ జరగలేదు. ఉన్నాయి కదా! సివియర్ బ్యాక్ ఆ పెయిన్ డేస్‌లో వచ్చింది. ఎక్సర్‌సైజ్, ఇంకా నాకు ఇంకా చలికాలం మంచిగా వస్తదంటే ప్రాపర్ ఫుడ్డు, కాళ్ళు ఎక్సర్‌సైజ్, పగులుతాయి. వాటర్ మాక్సిమం ఇంటేక్ అన్నీ ఆడవాళ్ళందరూ కూడా కూడా ఈ ప్రాపర్‌గా సెట్ ప్రాబ్లమ్‌నయితే చేసుకుంటే ఫేస్ ఇంకొంచెం చేస్తారు. వెయిట్ లాస్, ఫ్యాట్ నాకైతే లాస్ ఉంటది. ఎక్కువగా చేసే అరికాళ్ళలో దాంట్లోనే పగులుతూ ఇంకొంచెం ఉంటాయి. కష్టపడదామని ఇంకా అయితే అనుకున్నాను. కాళ్ళకి ఈవినింగ్‌కి అయితే కాకపోతే జరం అవేవి వచ్చేస్తూ కూడా ఉంటది. జరగలేదు. అంటే ఇవన్నీ సాకులు నేను చెప్పాలని కాదు కానీ, నాకు నా లైఫ్‌లో జరిగేది ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలి గదా! అందుకని జెప్పేసి మీతో చెప్తున్నాను. నాకైతే చలికాలం వచ్చిందంటే కాళ్ళు బాగా పగిలిపోతాయి. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేద్దాము. ఏమైనా సరే పనున్నా లేకపోయినా 5 కల్లా లేవడం అనేదైతే గోల్ పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా ఆ టైంలోనే సివియర్ బ్యాక్ పెయిను, మందులు వాడడం ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను అంత ఈజీగా తీసేయలేను. బ్యాక్ పెయిన్ అంటే ఇంక ఏ పని కూడా చేయలేము మాక్సిమం ఆడవాళ్ళము. నేను ఇంకా అంటే ఫుడ్ ఎక్కడ కూడా తీసుకోలేదు. బ్యాలెన్స్డ్‌గానే తీసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ అయితే చేశాను. ఇంక నేను ఆ రోజు వెయిట్ చెక్ చేసుకోకపోవడం కూడా మేజర్ మిస్టేక్ అయిపోయింది. కాకపోతే ఓమాడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బావుంది. బాడీ లైటనింగ్ అవ్వడం గానివ్వండి, మనం నచ్చిన ఫుడ్ తీసుకుంటున్నాము. ఏది మనం వదిలిపెట్టట్లేదు. కాకపోతే చేసే దాంట్లో ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించినట్టయితే బావుండేదనిపిచ్చింది. ఇదైతే ఒక షార్ట్ వీడియో రోజు పెట్టాను కదా! సండే అప్పుడు కదా! షూట్ సండే చేసిన మార్నింగ్ వీడియో. స్పెషల్స్ అయితే అయిపోయాయి. ఇంకా ఇంకా ఒక తర్వాత షార్ట్ అయితే వీడియో అయితే ఇక్కడ తీసేసుకున్నాను. ఇంకా వర్క్ గూడా పెట్టేసుకున్నాను. ఈరోజైతే ఓమాడ్ డైట్‌లో 35 డేస్ ఛాలెంజ్‌లో అయితే డే 19కొచ్చాము. డే 19లో ఏం స్పెషల్స్ చేశాను, ఏంటి అనేదైతే చూపిస్తాను. ఈరోజు పెద్దగా ఏం స్పెషల్స్ ఏం లేదు. మార్నింగ్ గారెల్లోకని జెప్పేసి చేశాను గదా! చికెను పులుసు. ఆ చికెన్ ఫ్రై చేశాను. చికెన్ రోస్ట్ అయితే చేశాను. తర్వాత వైట్ రైస్ చేశాను. ఇంకా పెరుగుంది ఇగ అంతేను. ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి 2:30 అలా అయితే అయిపోయింది. ఇంకా సండే రోజే నాకు ఎక్కువ పని ఉంటదండి. పిల్లలు ఉంటారు కదా! ఇంకా పిల్లలతో ఇంట్లో పని ఇంకేదన్నా క్లీన్ చేయాల్సొస్తే అది కూడా సండేనే పెట్టుకుంటాను. ఇంక నుంచి అలా పెట్టుకోకూడదు. సాటర్డేనే ఏదున్నా కూడా సాటర్డేకి క్లోజ్ చేసేసుకొని సండేకి కొంచెం ఫ్రీగా అంటే బ్లాగ్ అవి షూట్ చేసుకోవాలి కదా! ఇంకా టైం అయితే సరిపోవట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ కూడా లేట్ అయిపోతుంది మా వోళ్ళకి. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే అలా అయితే డిసైడ్ అయిపోయాను. సో, ఇంకా లేట్ చేయకుండా నేనైతే వెయిట్ అయితే చెక్ చేసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనం రోజు వెయిట్ చెక్ చేసుకుంటున్నా కూడా ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ టైంలో మా వారికి నేనైతే వడ్డించుకుంటున్నాము. ఇది డే 19లో జరిగిందండి. డే 27కి ఇంక మా బాబుకి అలా జరిగింది. అంటే నెక్స్ట్ సండేకి అలా జరిగింది. ఇంకా అందుకని నేను వ్లాగ్స్ కూడా ఏం పెట్టలేదు. నాకు కూడా కొంచెం ఇంకా నాకు నిజంగా అండి ఇంట్లో పిల్లలకి బాగోపోయినా, మా వారికి బాగోపోయినా నాకు కాళ్ళు చేతులు ఆడవు. నాకు బాగోపోతే నేను ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాలే గానీ, ఇంట్లో ఎవరికన్నా బాలేదు అంటే మాత్రం నాకు కాళ్ళు చేతులైతే ఆడవు. ఇంకా అందుకని నేను వ్లాగ్స్ కూడా పెట్టలేదు. ఇంక ఇప్పుడు కూడా పెట్టకపోతే ఇంకా ఏంటి లంచ్ అయితే వ్లాగ్స్ ఏం కంప్లీట్ పెట్టట్లేదు ఈ అయిపోయింది. రత్న ఇంకా అని అయితే ఇక్కడైతే మీరు వర్క్ అనుకుంటారు స్టార్ట్ గదా! చేశాను. సో, అందుకనైతే ఇంక వ్లాగ్స్ అయితే షూట్ చేశాను. ఇంకా తర్వాత ఆ రోజైతే ఈ వర్క్ అయితే పెట్టాను. ఆ వర్క్ అయితే చాలా బావుంటుంది. స్టిచెస్ కూడా అంటే స్టిచెస్ కాదు. కొంతసేపు నార్మల్‌గా ఆగిన ప్రైస్ తర్వాత కూడా టీ చాలా అవి తక్కువ ఉంటది. తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడైతే ఎవరికన్నా కొంచెం సేపు పిల్లలతో బడ్జెట్‌లో అయితే టైమ్ కావాలంటే స్పెండ్ మాత్రం చేయాలి చాలా ఖచ్చితంగా అంటే నేను. చాలా బావుండే వర్కు. ఇంకా తర్వాత అయితే సండే గదా! పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలని అయితే చెప్తున్నాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంకా కోళ్ళు అవన్నీ కూడా కమ్మేసేసి ఇంకా స్నానానికి పిల్లలకైతే నీళ్ళు పెట్టేశాను. అప్పటికి టైం వచ్చేసి 6:45 ఏమో అవుతున్నట్టుంది అంతే. కానీ చాలా అంటే చాలా చీకటయిపోయింది. ఇంకా తర్వాతయితే పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టేసిన తర్వాత, ఇక్కడ ఏం జెప్తున్నానంటే, మార్నింగు గారెలకని వేశాను గదా పిండి, దాంట్లో సగం వరకే సగం గూడా కాదండి, ఒక 2 వాయిలయితే ఏశాను. మా పిల్లలు, నేను, మా హస్బెండ్ తిన్నాము. మా మరిది అప్పటికే టిఫిన్ జేశానన్నాడు. ఇంక తన కోసమయితే నేనేం చేయలేదు. ఇంకది మిగతా పిండయితే తీసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి, దాంట్లోనే కొంచెం మినపప్పు ఉంచేసి, రేపు మార్నింగ్ అంటే మండే మార్నింగ్‌కి ఇడ్లీకైతే బ్యాటరయితే రెడీ జేసుకుంటున్నాను. ఇంకా వర్క్ రన్ అవుతూనే ఉంది.
ఓ పక్కన ఇవి, ఇంకో పక్కన పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టాను. వాళ్ళ చేత హోంవర్క్స్ అవి రాపిచ్చుకుంటూ ఇంకా డే అయితే చాలా అంటే చాలా బిజీగా గడిచిపోతుందండి. ఇలా డేస్ అన్నీ బిజీగా ఉన్నప్పుడు నిజంగా ఇంకా తిండి మీద అట్లాంటి వాటి మీద నాకైతే పెద్దగా ధ్యాసే ఉండదు. అందుకని నాకు ఈ సీజన్ చాలా బెస్ట్ అనిపిచ్చింది. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇడ్లీ పిండంతా కూడా అంటే మినపప్పు అంతా కూడా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను రవ్వ కూడా వేసేసుకున్నాను. ఇలా అయితే స్మూత్‌గా మెదిగిపోతూ ఉంటది కదా! మళ్ళీ మనం కలిపే పని లేకుండా ఇంకా రవ్వ కూడా మొత్తం వేసేసుకొని ఇంకా దాన్ని కూడా తీసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగు కూడా ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మిగిలిన గారెపిండితో అయితే గారెలు కూడా చేసేసాను. ఇంకా మా పిల్లలు, మా మరిదైతే తినేసారు. ఇంకా వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇక్కడేమో ఇంకా ఆఫ్టర్‌నూన్ తిన్న సామానుంటాయి కదా! అవన్నీ కూడా క్లీన్ జేయాలి. ఈలోపు వర్క్ కూడా కంప్లీట్ అయితే చేయగలిగాను. ఆ రోజు సండే అయితే అంత బిజీగా గడిచిపోయింది. వర్క్ బావుంటది కానీ, కాకపోతే దీనికైతే థ్రెడ్ కటింగ్ అవన్నీ కూడా కొంచెం టైమ్ తీసుకుంటది. నిజంగా చాలా అంటే చాలా బావుంటదండి. మన దగ్గర వర్క్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను. చాలా అంటే చాలా రీజనబుల్‌గా ఉంటాయి. ఒకసారైతే మెసేజ్ చూడండి. మీకు రీజనబుల్ హాయ్ అండి. అనిపిస్తేనే వర్క్స్ 35 అయితే డేస్ ఆఫ్ హోమ్ మేడ్ చేయించుకోండి. డైట్ ఛాలెంజ్‌లో ఇంకా అయితే తర్వాత ఈ అయితే ఇదైతే రోజైతే డే నెక్స్ట్ డే చూసుకున్న వెయిట్ 21కొచ్చేసాము. ఇంకా 65.50. డే ఇంక ఇదే 20లో అయితే లాస్ట్ నేను తిన్నది అయిపోయింది. వరకే షూట్ వెయిట్ చేశాను. చెక్ ఇంకా చేసుకోవడం డే కూడా మండే రోజు 21లో కూడా తీసుకున్న ఫుడ్ అలాగే ఇది. ఇంక నేను తిన్నది వరకే ఇంకేం షూట్ షూట్ చేస్తాను. చేయలేదు. అయితే వెయిట్ అయితే ఏం చెక్ చేసుకోవట్లేదు. 3 డేస్‌కి, 4 డేస్‌కి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. డైలీ చెక్ చేసుకున్నా కూడా వెయిట్‌లో అయితే ఏ చేంజ్ ఉండట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం బాధ అనిపిచ్చేసి నేనింకా వెయిట్ అయితే చెక్ చేసుకోవట్లేదు. ఇంకోటేంటంటే నాకు తెలుస్తది గదా! కొంచెం నా బాడీ ఎలా ఉంది ఏంటని. నాకైతే నీరసం ఏం లేదులే కానీ, నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్లే కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అంతకు మించయితే ఏం లేదు. నేను డైట్ కూడా ప్రాపర్‌గానే చేస్తున్నాను. ఇంకా ఈ చలికాలం గదా! కొంచెం వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో, ఈరోజు నేను తినే ఫుడ్డు ఏంటి అనేదైతే చూపిస్తాను. ఇంకా తర్వాతయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేనే నేను ఏదైనా షూట్ చేయాలంటే చేస్తాను. ఇంకిక్కడ దోసకాయ టమాటా కర్రీ అయితే చేశాను. వేడిగా రైస్ చేశాను. నేను మార్నింగ్ ఏంటంటే పిల్లల వరకే కుక్ చేస్తాను. ఇంకా వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే కొంచెం అయితే కుక్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో మా వారికి, నాకు ఇంకా ఇంట్లో ఏ వెజిటబుల్స్ డే అయితే రెడీగా ఉంటాయో 35 అవైతే డేస్ ఆఫ్ హోమ్ మేడ్ చేసుకుంటాను. డైట్ ఛాలెంజ్‌లో అయితే ఇంకా ఇక్కడ ఏం ఈరోజైతే డే మాట్లాడుతున్నానంటే 22కొచ్చాము. టైం అయితే 5 అవుతుంది. ఎప్పుడు 1:30, 1:45కే వ్లాగ్ చేస్తది ఈవిడ. ఈరోజేంటి 5 అంటుందేంటి అనుకుంటున్నారా? ఈరోజు ఏమైతుందంటే ఇప్పుడు ఈ నెలంతా కూడా సెమీ క్రిస్మసెస్ కాబట్టి ఇంకా ఇంటి పక్కల వాళ్ళు, మా ఇంట్లో కానీ, బయట కానీ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. మాకు తెలిసిన వాళ్ళు ఈరోజు సెమీ క్రిస్మస్ అయితే జరుపుకుంటున్నారు. ఇంకా సెమీ క్రిస్మస్ జరుపుతున్నారు. నేను చెప్పాను నేను ఇట్లా డైట్‌లో ఉన్నాను భారత ఆంటీ ఇట్లా ఛాలెంజ్ చేసుకున్నానని చెప్పి. తను మాత్రం ఒప్పుకోలేదు. లేదు ఖచ్చితంగా రావాల్సిందే రత్న. అంతకైతే మధ్యాహ్నం ఆపేసుకొని ఈవినింగ్‌కి వచ్చేసి తినమనైతే చెప్పి కొంచెం బతిలాడినట్లుగా అంటే వాళ్ళు రిక్వెస్ట్ లాగా అడిగింది. సరేలే అని చెప్పేసి ఈరోజు ఏం చేశానంటే నిన్న తిన్నాను కదా ఫుడ్డు. ఇంకా నిన్న తిన్నది ఈ రోజుకి కూడా సరిపెట్టేసుకున్నాను. ఇక మధ్యాహ్నం 1:30 ఆ టైంలో ఆంటీ వాళ్ళ ఇంటికి కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళాను. అక్కడ మాత్రం ఒక పెద్ద రాగి జావ గ్లాస్ అయితే ఇచ్చింది. నేనేం చేశానంటే ఒక హాఫ్ వరకు అయితే రాగి జావ తీసుకుంటే ఆ రాగి జావ నాకు ఇప్పటి వరకు పనికొచ్చింది. ఇప్పుడైతే కొంచెం బాగా హెడేక్‌గా అలా అంతా అనిపిస్తుంది. ఇంకా ఒక చిన్న టీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ 9 అవుతదో, 9:30 అవుతదో, 10 అవుతదో తెలీదు. ఎందుకంటే వెయిట్ కూడా అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి కాబట్టి, ఈ ఒక్కరోజు నైట్ తినేసి రేపంతా కూడా అంటే 23rd మొత్తం కంటిన్యూస్లీ వాటర్ ఫాస్టింగ్ చేసేసి 24th రోజు తిందామని అయితే డిసైడ్ అయ్యాను. ఈ ప్లాను ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. చేద్దామని అయితే ట్రై చేశాను. సో, ఇప్పుడైతే ఒక చిన్న కప్ టీ అయితే తీసుకుంటాను. ఇంకా ఇక్కడ టీ కూడా మరిగిపోయింది. ఒక కప్పు టీ అయితే తీసుకుంటాను. బాగా తలనొప్పిగా ఉంది. హాయ్ అండి. 35 డేస్ ఆఫ్ హోమ్ మేడ్ డైట్ ఛాలెంజ్‌లో అయితే ఈరోజు వచ్చేసి డే 25కి అయితే వచ్చాము. డిసెంబర్ 20 అండి ఈరోజు డేట్ వచ్చేసి. టైం అయితే 1:45 అలా అవుతుంది. నేను ఇన్ని రోజులు కూడా వీడియోస్ అయితే ప్రాపర్‌గా ఏమీ షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇంకా కొంచెం చెప్పాను కదా పండగ సీజన్ అని చెప్పేసి. అలాగే కొంచెం హెల్త్ కూడా మధ్యలో అయితే డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఈ 25 డేస్ నుంచి కూడా ఎక్కడా కూడా గివ్ అప్ అయితే ఇవ్వలేదు. ఏది బాగున్నా బాగోపోయినా సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఏది ఏమైనా సరే
నేనైతే మాత్రం డైట్ ఎక్కడ స్కిప్ చేయలేదు. కాకపోతే కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయ్యాయి. అది కూడా ముందు తినడం అయితే ఏమీ లేదులే కానీ 2-3 మధ్యలో తినాల్సింది 2:30, 3:30, 4 ఒకరోజు అయితే 5 అయింది. అది కూడా ఎప్పుడంటే నేను డే 23 ఏమో గుంటూరు రిలయన్స్కి అయితే వెళ్ళాను కొంచెం పనుండి. అక్కడ కొంచెం గ్రోసరీస్ అవన్నీ తీసుకోవాల్సి వస్తే గ్రోసరీస్ అవి తీసుకొని ఇంటికి వచ్చేపాటికి 4:30 అలా అయితే అయింది. ఇంకా 4:30 టైంలో ఏం చేశానంటే ఇంకా కొంచెం అంటే కొంచెం రైసు, టీ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు స్నాకింగ్ వచ్చేసి ఇంకా వస్తూ టిఫిన్ అయితే తీసుకొని వచ్చాము. దాంట్లో ఒక గారె, 2 పునుగు, ఒక బజ్జీ అలా కొంచెం లైట్‌గా అవన్నీ కూడా టచ్ చేశాను. కొంచెం లైట్‌గా అయితే టచ్ చేశాను. ఇంకా ఆ ఒక్క రోజే ఇంకా బయట ఫుడ్డు, ఆయిల్ ఫుడ్డు కన్జ్యూమ్ అయితే చేశాను. మిగతా రోజులేమి కూడా నేనైతే ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. అయితే నా వెయిట్ ఎంతుంది ఏంటి అనేది కూడా నేను కూడా డైలీ అయితే ఏం చెక్ చేసుకోవట్లేదు. మధ్యలో అంటే నాకు సివియర్‌గా బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. దానివల్ల కొంచెం టాబ్లెట్స్ అవి వాడుతున్నాను. ఇంక టాబ్లెట్స్ వాడినా కానీ నేనైతే మాత్రం ఎక్కడ తీసుకోవడం అంటే తిండి అయితే తినడం లేదు. నాకు కావాల్సినంతా కూడా నేను ఉన్న 1 అవర్‌లోనే అడ్జస్ట్ చేసుకొని అయితే తింటున్నాను. పక్కన డిస్టర్బెన్స్ ఏంటంటే వర్క్ జరుగుతుంది. ఇంకా అందుకని అంటే నిన్న అసలు అంటే డే 24 డిసెంబర్ 19న అయితే అస్సలు బాలేదు. బాగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్ పెయిన్ ఉంటే ఇంకా ఏ పని చేయలేం కదా! ఇక నేను ఏ పని చేయకుండా పడుకుని పోయాను. ఆ పెండింగ్ అయితే ఈరోజు క్లియర్ చేస్తున్నాను. ఇంకా నేను పెయిన్ కిల్లర్స్ అయితే వాడుతున్నాను. కొంచెం ఇంజెక్షన్ అవి కూడా వేయించుకొని ఇంకా అలా అయితే రన్ అవుతుంది. అందువల్లే నేనైతే వీడియోస్ ఏమి కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మధ్యలో ఇప్పుడు నేను డైట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఒక 3 టైమ్స్ అయితే గుంటూరు అయితే వెళ్ళానండి. ఆ గుంటూరు వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అయితే ఏమేమి తిన్నాను ఏంటి అనేది కూడా చెప్తూనే ఉన్నాను. నేను అంటే ఇప్పుడు తిన్నానని చెప్పాననుకోండి, నేను తిన్నాను, ఖచ్చితంగా తిన్నాను, ఇది తిన్నానని చెప్తే మీరేమి ఏమంటారు కదా! అయినా కూడా నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇది మీకోసం కాదు, నా కోసం చేసుకుంటున్న జర్నీ. నాకు మెయిన్‌గా వెయిట్ కన్నా కూడా నా హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్నాను కాబట్టే నేను 1 మీల్ చేయగలుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ వింటర్‌లో ది బెస్ట్ అండి వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ మనకి ఇంకోటేంటంటే ఇప్పుడు డే టైము చాలా తక్కువగా ఉంటుంది. నైట్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. నైట్ టైమ్స్ అనేది మనం ఆబ్వియస్లీ నిద్రపోతాము. ఇంక మనకి అంత ఆకలి అదంతా ఏమి అనిపించదు. డే టైంలో కూడా డే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే నేను చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని చేయమని అనట్లేదు. నాకు బాగా ఈ వింటరు సీజను అనేది సూట్ అయింది. నాకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా నేను ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అయితే లేదు. కాకపోతే హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యింది. అయినా కూడా నేనైతే గివ్ అప్ అయితే ఇవ్వలేదు. జర్నీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా 11 డేస్ ఉంది. 11 డేస్లో మనం 35 డేసే అనుకున్నాం కాబట్టి 36 డేస్ ఉంది. అయినా కూడా ఆ ఒక్కరోజు ఏదో ఒక బ్రేక్ అయితే వస్తుందిలేండి ఖచ్చితంగా. ఇంకా అస్సలు బాగోకపోతే తప్పదు కదా తినక. అయినా కూడా మ్యాక్సిమం 36 డేస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ 25 డేస్లో ఒక్కరోజు మాత్రం నైట్ తిన్నాను. ఆ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం రాగి జావ తీసుకున్నానని చెప్పాను కదా! ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే టీ అయితే తాగాను. ఆ ఒక్కరోజు డైట్ కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే రైస్ ఐటమ్ ఏం తీసుకోలేదు. ఇంకా నైట్ టైం మాత్రం రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా అదండి ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే ప్రతిసారి ఈ రీజన్ చెప్తున్నాను అనేది ఏమో అనుకోవద్దు. ఏదంటే మనం ఇంట్లో ఏది జరిగినా కూడా మనమే చూసుకోవాలి. మనకి ఏదైనా జరిగినా కూడా మనమే చూసుకోవాలి కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. ఇంకా ఈరోజైతే డే 25 కదా! డే 25లో నేను ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. మధ్యలో డే 24 అనేది గోవిందా అయింది కదా! ఎందుకు గోవిందా అయిందంటే నేను గ్రోసరీస్ తెచ్చుకోవడానికి గుంటూరు అయితే వెళ్ళొచ్చాను. ఇంకా ఆ రోజు కూడా మొత్తం వాటర్ ఫాస్టింగే ఉందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా నా వల్ల అయితే కాలేదు. వీక్ అయిపోతున్న కొంది మనలో ఉన్న బాడీ పెయిన్స్ అన్నీ కూడా బయటపడతాయి అంటారు కదా! నాకు నిజంగానే అలా అనిపించింది. బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది సివియర్‌గా. ఇంకా నేను అందుకని చెప్పేసి ఇంకా 24లో చెప్పాను కదా! ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం బ్రేక్‌ఫాస్ట్ అంటే టిఫిన్ లాగా అయితే అవి కొంచెం లైట్‌గా టచ్ చేసి అయితే తిన్నాను. ఇంకా ఇవన్నీ కూడా కుక్ చేసేసాను. ఆ రోజు డే 25కి అయితే మా వారికి నాకు ఇక్కడైతే దోసకాయ, టమాటా అలాగే బంగాళదుంప వేసి అయితే చేస్తున్నాను. ఏంటి ప్రతిసారి దోసకాయ, టమాటా కూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇంకా ఒక్కొక్క వెజిటబుల్ మిగిలింది పాడైపోతాయి అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే చప్పిడిపప్పు, టమాటా పచ్చడి అలాగే నెయ్యి వేసి అయితే పంపించాను. ఇంకా ఇవండి ఈరోజు స్పెషల్స్ అయితే. ఇంకా
దోస పిండి అయితే ఉంది. దాంట్లోకైతే చట్నీ చేసుకుంటున్నాను. నాకు దోస తినాలనిపించింది. ఇంకా ఒక ఎగ్ పౌచ్ దోస అయితే వేసుకుంటున్నాను. నిజంగా నేను దీన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే నిజంగా వైరల్ అయ్యేదేమో మేబీ. కాకపోతే ఇంక నేను పెట్టలేదులెండి. ఇంక ఇలా కొంచెం దోస బ్యాటర్ వేసేసుకొని దాంట్లో అయితే మధ్యలో ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. తీసుకుని ఫుడ్ కూడా నేను ప్రాపర్‌గా ఏం తీసుకోవట్లేదు. తింటే అన్నం తింటున్నాను. లేదంటే ఇలాంటి టిఫిన్స్ ఏవో తింటున్నాను గానీ హెల్తీ ఫుడ్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. అందుకనే నాకు మేజర్ మిస్టేక్ అయితే అయిపోయింది. ఈ ఓమాడ్ డైట్ ఛాలెంజ్‌లో అయితే. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే అలా ఏం చేయకూడదు. ఫైబరు, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ మొత్తం కూడా ప్రాపర్‌గా తీసుకునేటట్టయితే సెట్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే దోస కూడా అయిపోయింది. ఇక్కడ చూయించిన సీడ్స్ అన్నీ కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను. ఇంకా వాటిలో కొంచెం సాల్ట్ ఏసి అయితే ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఇంకా ఇక్కడ చట్నీ గూడా చేసేసుకొని, ఇంకా నా ఫస్ట్ మీల్ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే ఇంకా బాయిల్ చేసిన సీడ్స్ ఉన్నాయి కదా! ఇంకా అవైతే తీసుకున్నాను. రైస్ అయితే కొంచెం క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. కాకపోతే ఇంక అది షూట్ చేయలేదు. ఇంకా తర్వాత అయితే ఇంక ఇదే లాస్ట్ రోజు నేను ఈ వ్లాగ్‌లో ఈ మన ఓమాడ్ డైట్ ఛాలెంజ్ చేసిన రోజైతే ఇంకా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఇది అర్జెంట్ ఆర్డర్ ఇచ్చేయాలి. చాలా రోజులయిపోతుంది అప్పటికి పెండింగ్ ఉండిపోయి. ఇంకా అందుకని చెప్పేసి మా తోటికోడలు, ఆడపడుచు హెల్ప్ అయితే తీసుకొని ఇంకా ఈ టెజల్స్ అయితే వేశాను. నిజంగా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నేనైతే 300 చార్జ్ చేస్తాను వీటికి. మరి మీ సైడు ఎంత చార్జ్ చేస్తారు ఏంటి అనేదైతే కామెంట్ అయితే చెయ్యండి. నేను ఇవన్నీ కూడా రెడీమేడ్‌గా అయితే ఏం తెచ్చుకోను. అంటే నార్మల్‌గా థ్రెడ్స్ ఉంటాయి కదా! రాయల్ థ్రెడ్స్ ఇంకా ఆ అవి రోజు చూయించాను తెచ్చేసుకొని కదా! ఈ నేనే వర్క్ చేశానని చెప్పేసి ప్లాన్‌కి సండే రోజు వర్క్ చుట్టేసుకొని చేశానని చెప్పేసి వాటిని దాన్ని ఇంకా ఇంకా వర్క్ చేసేసి అదివరకైతే మా ఇంకా అత్త అలాగే హెల్ప్ మిషన్ దగ్గరికైతే తీసుకునేదాన్ని. ఇంకా పంపించాను. ఇప్పుడైతే వచ్చిన తను తర్వాత థ్రెడ్ కటింగ్ అదంతా సిట్యుయేషన్ బాలేదని చేసేసి చెప్పేసి తన మంచిగా హెల్ప్ కుందన్స్ కాకుండా అయితే వీళ్ళ స్టిచ్ హెల్ప్ అయితే చేసేసి తీసుకొని చేశాను. ఆరబెట్టేసాను. ఇదంతా అయిపోయేపాటికి టైం అయితే నైట్ 8 ఇలా అవుతుంది. ఇంకా వర్క్స్‌ను కూడా ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని నేను వాట్సాప్‌లో అయితే పెట్టాను. అంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా! నచ్చితే బుక్ చేసుకుంటా అంటే కావాలని చెప్తే చేస్తాం కదా! ఇంకా స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది మన దగ్గర ఫినిషింగ్ అదంతా కూడా. ఇంకా టెజల్స్ కూడా వేశాను. నేనే ఒక 100 సార్లు చూసుకొని ఉంటాను. అబ్బా! ఎంత బావున్నాయి, ఎంత బావున్నాయి అని చెప్పేసి. ఇంకా మన వాటికి మనకి పనొచ్చినా కూడా చేసుకోము. బయట వాళ్ళకి చేస్తే ఒక రూపాయి వస్తదన్న ఆలోచనలో ఉంటాంలే గానీ మనకెందుకులే అనుకుంటాము. ఇదిగోండి ఇదంతా కూడా వేస్టేజ్ అంటే కొంచెం కొంచెం మిగిలిపోయాయి. ఇంకా ఈ పీసులన్నీ గూడా ఊడ్చేయాలి. ఇంకా నేను ఇలా అయితే 50 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చేసుకుంటాను. ఫినిషింగ్‌కయితే ఈ జరీ థ్రెడ్ అయితే వాడతాను. ఇంకా తర్వాత పైన వాడిన కుందన్స్ కూడా ఇంట్లో అంటే నేనన్నీ గూడా అవి కొంచెం, అవి కొంచెం మోడల్స్ అయితే తెచ్చుకుంటాను. ఎవరికి ఏ మోడల్ ఇష్టమైతే ఆ మోడల్ వరకైతే వేస్తాను. ఇంకా 300 వరకైతే చార్జ్ చేస్తాను. మరి రీజనబులా కాదా అనేదైతే మీరే కామెంట్ చేయాలి. ఈ పక్కనున్నవేంటంటే అవి రెడీమేడ్ థ్రెడ్స్ అండి. ఇవైతే నాకు మార్కెట్‌లో 70 రూపీస్ పడతాయి. ఇంకా ఇవి 70 మాక్సిమం 2 కలర్స్ వేయాలి. 140 రూపీస్ తర్వాత మెటీరియల్ 60 రూపీస్ పడతది. మళ్ళీ ఇంకా అన్నీ వేసినా కూడా 100 రూపీసే ఉంటది. నేనింక అందుకని జెప్పేసి థ్రెడ్స్ అయితే తీసుకొచ్చి వేస్తాను. ఇంకా నా డైట్ అయితే ఇలా అయితే అయిపోయిందండి. పూర్తిగా నా ఎక్స్‌పీరియన్స్ ఓమాడ్ డైట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని కూడా ఒక వ్లాగ్‌లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. 2025లో మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటిని కూడా ఫర్‌గివ్ చేసేయండి. మర్చిపోండి. మీ లైఫ్‌లో మీరనుకున్న 2026ని గోల్స్ న్యూగా అన్నిటిని స్టార్ట్ కూడా ఒక్క చేయండి. రోజులోనే మనం ఏది సాధించలేము. అది వెయిట్ లాస్ అయినా, మన ప్రాపర్‌గా మనం ఇంట్లో ఉండి సంపాదించుకోవటం అవనండి, మన పిల్లల విషయం అవనివ్వండి, మన హస్బెండ్ విషయం అవనివ్వండి, ఏదైనా కానివ్వండి ఒక్క రోజులో ఏది అవ్వదు. అవ్వాలని కూడా కోరుకోవద్దు. మీరు 2026లో మంచి సక్సెస్‌తో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025 మనకి ఎన్ని ఇచ్చింది, చాలా సంతోషాలనిచ్చుంటది, చాలా బాధనిచ్చుంటది, చాలా మెమోరీస్‌నిచ్చుండొచ్చు. అన్నిటిని కూడా ఫర్‌గివ్ చేసేయండి. ఇయర్స్ అనేవి మారుతూ ఉంటాయి. కానీ మన ఇయర్స్ మారడంలో కాదండి, మన లైఫ్ మారడంలోనే నిజమైన న్యూ లైఫ్ అనేది మనకి మనం గెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంకా బాలేదు. అయినా కూడా తప్పలేదు. అర్జెంట్ ఆర్డర్ ఉంది కదా! అందుకనే చేశాను. ఇంకా పిల్లలకి కూడా 8 అయిపోయింది. పిల్లలకి ఫుడ్ అది పెట్టాలని అయితే మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ కుర్చీలు ఎలా అనిపించాయి ఏంటి కూడా కామెంట్ అయితే చేయండి అని అయితే అడుగుతున్నాను. ఇంకా నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యనిదైతే జరిగింది. అందుకని జెప్పేసి నాకు చాలా బాధ అనిపిచ్చి, ఈ 35 డేస్ ఒమాడ్ డైట్ ఛాలెంజ్‌ని అంటే 30 డేస్‌కే ముగించాల్సొచ్చింది. ఇంక ఈ 5 డేస్ అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. మరొక మంచి ఛాలెంజ్‌తో అయితే మీ ముందుకొస్తాను. ఇప్పటి వరకు ఎలా అయితే మన వ్లాగ్స్‌ని ఆదరిస్తున్నారో, ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
2026 అంతా కూడా మీకు మంచి జరగాలని, మీరు పెట్టుకున్న లైఫ్ గోల్స్ అన్నీ కూడా నెరవేరాలని, దానికి తగినట్టుగా మీరు కూడా కష్టపడాలని అయితే నేను చెప్తాను. సో, ఇంకా ఇదండి మన యూట్యూబ్ ఛానల్ కూడా 2026లో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని మనీ అయితే తీసుకోవాలని మీరందరూ కూడా నన్నైతే బ్లెస్ చేయండి. ఇక ఇలాంటి వర్క్స్ కానీ టెజల్స్ కానీ ఆర్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మనకి తిరుపతి నుంచి దీపికా సిస్టర్ అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేసి నా వాట్సాప్కి అయితే వచ్చి మెసేజ్ చేశారు. తనని కూడా ఈ వ్లాగ్లో గుర్తు చేసుకుందాము. ఇలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకు వస్తానని మాటిస్తూ ఉంటాను.